ఇప్పుడు తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలియని చంద్రబాబుకి ఏం చెప్తాం? ఆయన ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా నేను అది కనిపెట్టానంటాడు. ఆయన ఏదో స్పేస్కి పోయించినట్టుగా నేను దాని గురించి మాట్లాడతానంటాడు. ఆయన అన్నీ మాట్లాడతాడు. బుడమేరుకి గేట్లు ఉన్నాయా లేదా? బుడమేరుకి వెలగలేరు దగ్గర గేట్లు ఉన్నాయి, దాన్ని వెలగలూరు గేట్లు అంటారు. కాబట్టి పాపం బుడమేరు గేట్లు లేవు కదా అని చెప్పి చూసుకొని బుడమేరుకి గేట్లు లేవుంటే బుడమేరు దగ్గర నుంచి వెలగలూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ని కృష్ణానదికి తరలించడానికి గేట్లు ఉన్నాయి. లేదంటే చంద్రబాబు నాయుడు పోయి చూసిరమ్మనండి. లేదా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు గేట్లు ఉన్నాయని చెప్పి. పాపం చంద్రబాబు నాయుడు మాత్రం లేదని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నేను 40 సంవత్సరాలు బాగానే చెప్పాడు కదా, 30 సంవత్సరాల పరిపాలన నేను పూర్తి చేసుకున్నాను, రామారావుకు వెన్నుపోటుకు 30 సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాడు కదా. ఆ 30 సంవత్సరాల్లో ఎక్కడైందని కూడా కనుక్కోలేకపోయి. అదే కదా సమస్య అంతా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తింటే రోజుకు 3, ఉదయం 1, సాయంకాలం 1, వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీటు. దాంట్లో ఏమన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించి వెళ్ళిపోవడం. చంద్రబాబు నాయుడు గారి పత్రికలో వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుల గురించి, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పడానికి ఏదో పత్రికో పచ్చ మీడియా కాదు. చంద్రబాబు నాయుడు 300 కోట్ల పైచులకు ఆ రోజు జరిగినటువంటి దుర్ఘటనలో నేరస్తుడా కాదా దాన్ని ధృవీకరించాల్సింది కోర్టు తప్ప పేపర్లు కాదు. పేపర్లు రాసేసి అక్రమ అరెస్ట్ అంటే వీళ్ళే తీర్పిచ్చేశారు. మార్గదర్శి ఏ విధంగా అయితే క్లీన్ చిట్ ప్రభుత్వము పేపర్లు ఇచ్చాయో అదేవిధంగా ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అని చెప్పి ఈరోజు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది నేరం కాదు. చంద్రబాబు నాయుడు కోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని రిమాండ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదు. ఇవన్నీ పక్కన పెట్టి పేపర్లు ఇచ్చేస్తే చాలు. న్యాయస్థానాలు కూడా ఈరోజు పేపర్లు వ్యవహరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టారు, ఆధారాలు చూపించారు కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనండి. చంద్రబాబు నాయుడు అరెస్టుకు 1 సంవత్సరం అని చెప్పండి తప్ప చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు ఏడాది అని చెప్పి అది వీళ్లే ధృవీకరించేటువంటి విధంగా మీడియా మాట్లాడడం, మీడియాలో వార్తలు రావడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం మీడియా పరిస్థితి ఏంటంటే జాకీలు పెట్టి ఎత్తుతున్నారు, మామూలుగా కూడా కాదు ఎత్తడం. చంద్రబాబు నాయుడు ఒక వరద ప్రాంతాన్ని పరిశీలనకు పోతే దాని పక్కన రైలు కట్టుంటే రైలు పోవా, చంద్రబాబు నాయుడు వస్తున్నాను ఉన్న రైలుకి తెలుసా ఆగిపోద్ది అది అంట. చంద్రబాబు నాయుడు ఆడ నిలబడి అంటే ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నిలబడ్డా ప్లాట్ఫామ్ మీద రైలు పోకూడదు. ప్లాట్ఫామ్ మీద రైలు పోతే చంద్రబాబు నాయుడుకి త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఆడ నిలబడ్డ దగ్గర వార్తలో ఉంది ఆయన కన్నా మీటర్ దూరంలో సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉంటారు ట్రాక్కి. అటువంటిది పాపం త్రుటిలో ప్రమాదం తెప్పిందని జాకీయత దానికి పెద్ద ఆర్టికల్. పాపం ఆయన ప్రజల ప్రాణాలను కాపాడడానికి పోయి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. తుటిలో తెప్పింది, లేకపోతే పాపం చంద్రబాబు నాయుడికి ఏం జరగాలో జరిగిపోయిందని చెప్పి దానికి ఒక కలరింగ్ చూడడానికి ఒరే సిగ్గుపడతారే ఏమనుకుంటారనేటువంటిది అది మొత్తం వదిలేసి నీకు అనుకూలం ఉండేటువంటి మీడియా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెడుతుంది. కాబట్టి మేము అడుగుతున్నాం, ఎవరో మీరు తీసుకువెళ్ళి రకరకాలైనటువంటి మాటలు చేయడం మీకు ఉన్నదేంది? మీరు ప్రజలను కాపాడాలి, ప్రజలకు రక్షకులుగా ఉండాలి. వాటన్నిటిని విస్మరించి ఈరోజు ఆ బురదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తలత మీ లక్ష్యం ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. మన మీద ఉన్నటువంటి అపప్రద పడింది. చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వల్ల విజయవాడ మునిగిపోయింది. చివరికి చంద్రబాబు నాయుడు పునరావాసంలో తలదాచుకున్నాడు. కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. వరదలకు ముందు, వరదల తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేకపోయింది. ఎన్నడూ జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. మీరు ఎంతసేపటికి ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరెవరిని తీసుకురావాలని చెప్పి హుటాహుటిన ఎక్కడో మదనపల్లిలో ఫైలు తగలబడ్డాయంటే హెలికాప్టర్లో పంపించినటువంటి నువ్వు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెంది దానిని తీసుకొని ఆ బురదను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి నువ్వు అన్ని మాటలు చెప్పావు, అవన్నీ హామీలను అమలు చేయకుండా ఏమి హామీలు అమలు కావు, ఎవరిని పట్టించుకో. నీ జీవితం, నీ యొక్క ఆలోచన అంతా నేను ఏమీ చేయకుండా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గొంతెత్తుతా వాళ్ళని అరెస్టులు చేస్తా, పాత కేసులు తిరగదోడతా, భయభ్రాంతులకు గురి చేస్తా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, నా మీద మరకబడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత వహించను అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నావు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు. అయిపోయింది, జరగాలని జరిగిపోయింది. నువ్వు నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు,
కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటిది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ రోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్ధితో ప్రజలను గురించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను.